ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యము గుండము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గనుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. నేనున్నాను అని, నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని. అవును, ప్రతి ఒక్కరి జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. అనారోగ్యమైన, అప్పులైనా, చేస్తున్న పనిలో నష్టమైన, కుటుంబ సమస్యలైనా, మానసిక ఒత్తిడి అయినా, ఇలా ఏమైనా కావచ్చు. వాటిని ఒక్కో సమయంలో ఒక్కో విధంగా ప్రతి మనిషి ఎదుర్కోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలామంది ఒంటరితనాన్ని అనుభవిస్తారు, నిరుత్సాహపడుతూ ఉంటారు, ఎంతగానో కృంగిపోతారు. ఈ సమయంలో ఏ మనిషి అయినా కోరుకునేది ధైర్యం, భరోసా మాత్రమే. మనం సమృద్ధిగా, సంతోషంగా ఉన్నప్పుడు ఎంతోమంది మనతో ఉంటారు, కానీ ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు మాత్రం ఏ మనిషి దగ్గరికి రారు. వచ్చినా సరే ఆ సమస్యను వారు తొలగించలేరు. అలాంటి సమయాల్లో కూడా నేనున్నాను అని ధైర్యపరిచే గొప్ప దేవుడే యేసయ్య. అందుకేనేమో ఆయన దేవుడిగా మాత్రమే కాకుండా నేను తండ్రిగా, అన్నగా, స్నేహితునిగా, ఇలా ఈ లోకంలో ఎన్ని బంధాలైతే ఉన్నాయో అన్ని రకాలుగా కూడా తోడుగా ఉంటానని చెప్తున్నాడు. కాబట్టి వాగ్దానం వింటున్న ప్రియ స్నేహితులారా, దేవుని మాటను బట్టి ప్రతి పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉందాం. ఎల్లప్పుడూ ఆయనను స్తుతిద్దాం. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.